నమస్తే. సార్ 11 ఏళ్ల మోదీ పాలన ఎలా ఉందంటారు? 11 ఏళ్లలో ప్రజలకు మేలు జరిగిందంటారా? కీడు జరిగిందంటారా? దేశం పురోగమిస్తుందా? తిరోగమిస్తుందా? ఇప్పుడు అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా, ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి అనేది అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. హ్మ్. ఒకప్పటి నాటి పావర్టీకి ఇవాళ పావర్టీకి ఏం సంబంధం ఉంది? అందువలన ఇక్కడ ఇది కాకపోతే ఏంటంటే కొన్ని ముఖ్యాంశాలు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంటర్నల్ తగాదాల వలన కూడా పార్టీలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నాము అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, ప్రత్యేకించి మందుల ధరలు కానీ పెరగడాన్ని ఆపలేకపోయారు ఈ రోజు వరకు. ఇవాళ ఈ నెలలో ఉన్నటువంటి మందుల ధరలు నెక్స్ట్ మంత్ లో ఉండటం లేదు. మెడిసిన్స్, మందులు అంటే మెడిసిన్స్, డాక్టర్ రాస్తాడు, మనం మెడిసిన్ షాప్ పోతాం. అంత దారుణంగా పెరిగిపోతున్నప్పటికీ కూడా కంట్రోల్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వానికి. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు, మేము పేద వర్గాలకి బియ్యం ఇచ్చేస్తున్నాము, పేద వర్గాలకి 3 సిలిండర్లు ఇచ్చేస్తున్నాము అంటే సరిపోదు కదా. మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎక్కువగా బాధపడేది, సఫర్ అయ్యేది మధ్యతరగతి వాళ్ళకి ధరలు పెరిగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలని జీతాలతో, దానికి తోడు ఎడ్యుకేషన్ కాస్ట్లీ అయిపోయింది. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకున్నారు? స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోతున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేకపోతున్నది. అలాగే వైద్యము, కార్పొరేట్ హాస్పిటల్ వచ్చిన తర్వాత వైద్య ఖర్చులు ఎవరు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ 2 పేద వర్గాలకి ఉచితంగా ఇవ్వాలా అనేది చర్చ జరుగుతున్నది తప్ప కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు. ఈ రోజు మెడికల్ కాలేజీలు పెంచుతున్నాము, సీట్లు పెరుగుతున్నాయి ప్రాంతాల వారీగా అని ఓకే. మన విద్యార్థులు మెడిసిన్ చదవాలి, డాక్టర్లు కావాలి, బాగుండాలి, ఇతర దేశాలకు కూడా వెళ్ళాలి, సర్వీస్ చేయాలి అనుకుంటాం. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వీళ్ళు ఏమైనా ఆపగలుగుతారా? ఎక్కువ మంది డాక్టర్లు వచ్చినంత మాత్రాన. అందువల్ల ఏంటి, ఇక్కడ నిజంగా మధ్యతరగతి వాళ్ళకి అసంతృప్తి అయితే ఉంది ప్రభుత్వం మీద, నో డౌట్. సరే, ఇతర పరిణామాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఓకే, జీడిపి పెరిగింది, మనము ప్రపంచవ్యాప్తంగా మనం పోల్చుకున్నప్పుడు మన యొక్క రెవెన్యూ పెరిగింది, మనము 4వ స్థానాలకి వెళ్ళిపోయాము. అమెరికా, చైనా, రష్యా తర్వాత మనం జర్మనీని తోసేసి 4లోకి వెళ్ళిపోయాము. ఇంకా రాబోయే కాలంలో 3లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటున్నారు. 47వ సంవత్సరానికంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తయ్యే నాటికి ఇంకా వికసిత్ భారత్ వర్ధిల్లుతుందని చెప్తున్నారు. సరే, అప్పటి వరకు అధికారంలో ఎవరుంటారు, ఎవరు వస్తారనే తర్వాత సంగతి. కానీ ఏదైతే అభివృద్ధికి దారులు వేశారో, ఇది అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఆ రోజు 47 నాటికి ఇంకా భారత్ వర్ధిల్లుతుంది అని చెప్తున్నప్పుడు, ఆ ప్రణాళికలు చెప్తున్నప్పుడు ఆశాజీవులుగా మనం అంగీకరించాలి. ఖచ్చితంగా అవన్నీ ఎవరు పాటించినా కూడా అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఏమిటంటే, మనము ప్రభుత్వ పాలనలో అవినీతిని ఎక్కువగా మనం మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద అవినీతి ఈ యొక్క 11 సంవత్సరాల్లో జరిగినట్టు మనకు వార్తలైతే రావటం లేదు. అయినా కూడా అవినీతి ఆగిపోయిందంటే నేను ఆగిపోయిందని మాత్రం చెప్పరు. ఎక్కడ జరిగేటి, అక్కడ ఏ లెవెల్లో జరిగేటి ఆ లెవెల్లో జరుగుతూ ఉంటాయి. కానీ అతిపెద్ద స్థాయిలో అవినీతి జరిగినటువంటి ఆరోపణలు అయితే రాలేదు ఇప్పుడు. సో మంత్రులు కూడా భయం భక్తితో పనిచేస్తున్నారు అనేది కనిపిస్తున్నది.
సరే మనం వందే భారత్ రైలు తీసుకొచ్చినా లేకపోతే ఇంకోటి ఏం తెచ్చినా కూడా నేనైతే ఏం చెప్తున్నానంటే ఒక సబ్సిడీ బియ్యం ఇచ్చి సిలిండర్లు ఇస్తానే పేద వర్గాలు ఉన్నత వర్గాలుగా మారరు. అది ఉపశమనం కానీ మాత్రమే. లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టు అవినీతి పెద్దగా లేదని చెప్తున్నారు కానీ కార్పొరేట్లకు దోచిపెడుతున్నారనే ఒక విమర్శ అయితే ఉంది. ముఖ్యంగా ఆదాని అంబానీలకి అయితే దోచిపెడుతున్నారనే విమర్శలు అనేకం వచ్చాయి కదా, మరి దానికి ఏమంటారు సార్? మనం డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం సార్. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే